జిహెచ్ఎంసీ పరిధిలో డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు? ఇక హైడ్రా దూకుడుకు సంబంధించి జిహెచ్ఎంసీ కాంగ్రెస్ పరిపాలనలో ఎలా ముందుకు పోబోతా ఉంది? ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. నమస్తే అన్న, ఎట్లా ఉండబోతా ఉంది అనుకుంటున్నారు? 8 నెలలు అవుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై. జిహెచ్ఎంసీలో హైడ్రా అనేటువంటి ఒక పేలుడు అయితే వినబడతా ఉంది. హైడ్రా గురించి మాట్లాడాలంటే హైడ్రా అనేది అంటే అప్గ్రేడేషన్, అంటే జనరల్గా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటాము. సో దాంట్లో భాగంగా ఒకప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఉండే, లేటెస్ట్ స్టేజ్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయింది. ఆ తర్వాత దీని బయట పరిధి అంతా కూడా హెచ్ఎండిఏ, హుడా, ఇట్లా ఎన్నో రకాలుగా దీన్ని మెల్లమెల్లిగా డెవలప్ చేసుకుంటూ హైదరాబాద్ని మా సీఎం గారు అన్నట్టు ఈ తెలంగాణలో హైదరాబాద్ అనేది దేశాన్నే మేము పోటీ పడే విధంగా మాకు హైదరాబాద్ కావాలన్నదే మా లక్ష్యం. సో దాంట్లో భాగంగా మీరు నిన్న మొన్న చూసినట్టయితే సెక్రటరియట్ దగ్గర ఒకటి, ఈనాడు ఆఫీస్ దగ్గర ఒకటి, ఇట్లా ఒక 10 నుంచి 14 వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కడుతున్నాం. కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఒక్కొక్కటి 10 లక్షల లీటర్ కెపాసిటీ తోటి, సబ్మర్జ్ ఇంజెక్షన్స్ తోటి మళ్ళీ వాటర్ని పంపింగ్ చేసి నియరెస్ట్ నాలాలకు కానీ ఇలా చెర్లకు కానీ పంపాల్సిన ఏర్పాట్లతోటి జిహెచ్ఎంసీ ఒక కొత్తగా హార్వెస్టింగ్ పిట్స్ 1,00,000 లీటర్లతోటి హైదరాబాద్లో ప్లాన్ చేసింది. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే నాలాలకు పోయే డైరెక్షన్లో మేజర్గా అబ్స్ట్రక్షన్స్ రావడం, ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ డెవలప్ కావడం, ఇవన్నింటినీ అధిగమించాలంటే సంథింగ్ నీడ్ టు బి డన్. హైదరాబాద్లో ప్రజలు వర్షం పడితే ఇబ్బంది పడొద్దని ఒక ఉద్దేశము. దాంతోపాటు మన 2020 వర్షాలప్పుడు చూసినాం, సెల్లార్లన్నీ మునిగిపోయినాయి. అన్ని విధాలుగా చాలా మటుకు కొంతమంది బిల్డర్లు అత్యుత్సాహం చూపించి చెర్లల్లో కూడా లేఅవుట్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఎన్నో జరిగిపోయినాయి. సో దాన్ని నిర్మూలించే ప్రయత్నంలో భాగంగానే హైడ్రాని హైదరాబాద్కి పరిచయం చేసినాం. ఈ గ్రేటర్ హైదరాబాద్లో హైడ్రాని పరిచయం చేస్తూ హైడ్రా బాధ్యతలు కూడా చాలా అంటే ఎట్లా నిర్వహించాలి ఏంది అనేది సీఎం గారు డైరెక్ట్గా ఆయనే చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా శాశ్వతంగా ప్రజలకు ఇబ్బంది పడొద్దు. ఎండ్ ఆఫ్ ద డే ఈరోజు రాజశేఖర్ చెర్ల కట్టినా కొట్టాల్సిందే, శ్రీనివాస్ కట్టినా కొట్టాల్సిందే అనే ఒక ఉద్దేశంతో మనం పబ్లిక్ని అవేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పటి నుంచో చేసుకుంటూ వస్తున్నాం. సీరియస్గా యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయింది. జిహెచ్ఎంసీ పనులకు సంబంధించినటువంటి విషయంలో గతంలో పలుమార్లు మీరు కౌన్సిల్ సమావేశాలలో చాలా విషయాలను ప్రస్తావించడం జరిగింది. కనీసం నిధులు కూడా విడుదల చేయట్లేదు అనేటువంటి మాటలు కూడా చాలా సందర్భాలలో చెప్పారు. ఇప్పుడు ఏమైనా మార్పులు తీసుకొచ్చేటువంటి ఆలోచన ఏమైనా చేయబోతున్నారా? మీరు ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. ఇట్లా మేము జిహెచ్ఎంసీ కోసం డబ్బులు పెట్టడం జరిగింది. ఎప్పుడైనా డబ్బులు పెట్టినా జిహెచ్ఎంసీ కోసం? నేను ఇంకోటి అడుగుతున్నా, చర్చ జరిగేటప్పుడు అసలు ఆ బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ అసలు చర్చను ముందుకు తీసుకుపోనియరు. మనం ఇప్పుడు ఏమన్నా నా అవసరం ఉంటుంది, నా డివిజన్ అవసరం ఉంటుంది, నా డివిజన్లో ఏదైనా పెద్ద ప్రాబ్లం ఉంటే మేము కౌన్సిల్లో లేవనెత్తాల్సిన అవసరం ఉన్నప్పుడు దాన్ని సహకరించాల్సిన అవసరం కూడా ఉంది సభ్యులకి. మీ అందరికి పనులు అయిపోతున్నాయి కదా, అందరు కావాలని లేదు కదా. అందరు కూడా అవకాశం రావాలంటే కొంచెం మీరు ఓపికగా ఉండాలి. ఏ జిహెచ్ఎంసీ కౌన్సిల్లో కూడా ఈ బీజేపీ ఒకటి, టీఆర్ఎస్ ఒకటి మొండిగా కొట్లాడుకుంటూ కూర్చుంటారు. సో ఈ సిస్టమ్ మంచిది కాదు. మేమేమంటాం అంటే మాకు చిన్న చిన్న పనులు ఉంటాయి, కొన్ని ఈ లెవెల్లో అయితే, కొన్ని జోనల్ లెవెల్లో అయితే, కొన్ని డీసీ లెవెల్లో అయితే మాకు నడుపుకుంటూ పోతుంటాం. సో ఇవన్నిటినీ కూడా మేము ఆర్గనైజ్ చేసుకోవాలంటే కొంచెం మీటింగ్ కౌన్సిల్ మంచిగా కావాలని నేను వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇంకా చాలా వరకు ఫ్లైఓవర్స్ ఇంకా కన్స్ట్రక్షన్లో కనబడతా ఉన్నాయి. జిహెచ్ఎంసీ పరిధిలో చాలా వరకు ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్లో కనబడతా ఉన్నాయి. ఆ ఫ్లైఓవర్స్కి ఎలాంటి ఏమైనా నిధులను కేటాయించేటువంటి ఆలోచన చేయమని చెప్పేసి ముఖ్యమంత్రిని కోలేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే హైదరాబాద్కు సంబంధించినటువంటి మంత్రి ఇంతవరకు లేరు. ఏది ఉన్నా కానీ ముఖ్యమంత్రి చేతుల నుంచి ఇలా జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఒక ఎలిజిబుల్ మినిస్టర్గా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఆయన ఉన్నారు. సో ఈ హైదరాబాద్ కావాల్సింది ఏం కావాలనో ఏం చేయాలనే దాని మీద ఆయన పక్క ప్రణాళిక ఉంది. దాంట్లో మూసీ రివర్ బెల్ట్, మూసీ ప్రక్షాళనలో భాగంగా అనుకోవచ్చు, రివర్ బెల్ట్ డెవలప్మెంట్ చేయడంలో అనుకోవచ్చు. ఇవన్నిట్లో ముఖ్యమంత్రి గారు దేశ విదేశాలు కూడా తిరిగి వచ్చి దానిపైన ఆలోచన చేస్తున్నారు. వెరీ సూన్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు తెలిసి అయితే సర్వే అంతా జరిగిపోయింది మూసీది. ఆల్మోస్ట్ ఇరువైపులా కూడా అంత బఫర్ ఎంత ఉండాలి, ఏమేమి రావాలి, స్ట్రక్చర్స్ ఏం రావాలి, ఎన్ని ఫ్లైఓవర్స్ రావాలి, ఎంత రోడ్ విస్తీర్ణం ఉండాలి, ఇవన్నిటిపైన కూడా ఒక అవగాహనకు వచ్చేసినాం. సో జస్ట్ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ కావాలి. మోస్ట్లీ నెక్స్ట్ వీక్ కూడా ఈ డిజైన్స్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. సో వెరీ సూన్ ఈ యాక్టివిటీ అనేది
అంటే టైం ఓన్లీ మ్యాటర్ ఆఫ్ డేస్లోనే పని స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు అమ్రపాలిని అసలు జిహెచ్ఎంసీ కమిషనర్ చేయడం జరిగింది. మొత్తానికి గతంలో జిహెచ్ఎంసీకి అనుసంధానంగా కొన్ని పనులకు ఇచ్చినప్పటికి కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్కి కూడా అపాయింట్ చేసినటువంటి పరిస్థితి. అమ్రపాలి సేవలు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు జిహెచ్ఎంసీ డెవలప్మెంట్ కోసం? ఇప్పుడు మేము అమరపాల్ గారిని కూడా కలచడం జరిగింది. మేమైతే ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మేడంకి. మేడం లేయింగ్ రోడ్స్ ఇవన్నీ ఒక పార్ట్ అయితే, శానిటేషన్ అనేది హైదరాబాద్కి ఒక పెద్ద బర్నింగ్ ఇష్యూ. సరే ఈరోజు రామ్కి ఓన్లీ లిఫ్టింగ్ చేతిలో రామ్కి చేస్తుంది. ఖచ్చితంగా శానిటేషన్ పైన దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. మేడం గారికి ఇప్పుడు విజ్ఞప్తి చేసినాం మేము. హైదరాబాద్లో ఎక్కడైనా సరే మన శానిటేషన్ సూపర్వైజర్స్ని కానీ ఎట్ ద సేమ్ టైం ఏఎంహెచ్ఓలు కానీ వీళ్ళందరూ కూడా 100% వాళ్ళు అలర్ట్ చేసి హైదరాబాద్లో శానిటేషన్ పైన మనం శ్రద్ధ తీసుకున్నట్టయితే డెఫినెట్గా హైదరాబాద్ విల్ బి ఎ బ్యూటిఫుల్ సిటీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.